నమస్కారం. ప్రతిరోజు రెండు విభిన్న వంటకాలను మీకు పరిచయం చేస్తున్న రుచి చూడు ఈ రోజు కూడా రెండు సరికొత్త వంటలతో మీ ముందుకు వచ్చేసింది. మరి ఆ వంటలు తెలుసుకోవడానికి ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా అండి? సికింద్రాబాద్ లో ఉన్న పద్మావతి గారి ఇంటికి వచ్చేసాం. సో పద్మావతి గారు ఏ వంటలు చేసి మనకు చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా వెల్కమ్ చెప్పేద్దాం. హలో పద్మావతి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, అజ్వైన్ పన్నీర్ కుల్చా అన్నారు కదా, మరి దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తారా? ఓకే, చెప్తానండి. పెరుగు, వాము, ఉప్పు, సోడా, ఉల్లిపరకలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మైదా పిండి. సో పద్మావతి గారు కావాల్సిన పదార్థాలు అన్నీ చెప్పేశారు కదా. అజ్వైన్ పన్నీర్ కుల్చా సో ఎలా తయారు చేయాలి చూపిస్తారా? ఓకే, ముందుగా మనం కుల్చా తయారు చేసుకోవడానికి, రోటీ చేసుకోవడానికి మైదాలో కొంచెం ఉప్పు, సోడా, పెరుగు మూడు వేసి ముందుగా కలిపి ఉంచుకోవాలి. మైదాలో ఉప్పు, పెరుగు, సోడా వేసి ముందుగా కలిపి ఉంచుకోవాలి. పుల్లటి పెరుగు వేయాలండి? అక్కర్లేదు, మనకు తోడుకున్న పెరుగు సరిపోతుంది. అది ఒక 3 గంటలు ముందుగా ఉండాలి, నానబెట్టాలి. అందుకనే నేను ముందుగా కలిపి ఉంచింది రెడీ చేసి తీసుకొచ్చేసాను. ఓకే ఓకే. సో అంటే పిండి ఆల్రెడీ రెడీ చేశాను. ఇప్పుడు దాంట్లోకి స్టఫ్ చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఒక్కొక్కటి వేసి పన్నీరు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపరకలు ముక్కలు కూడా వేస్తాం. సో పన్నీర్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు, తర్వాత ఇంకేం వేసారండి దాంట్లో? వాము. ఓకే, కొంచెం కొత్తిమీర కూడా వాము, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసాక కొత్తిమీర కూడా మనం సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర కొంచెం ఇది ముందుగా బాగా కలుపుకొని. అజ్వైన్ పన్నీర్ కుల్చా తయారు చేయడానికి ముందుగా కుల్చా తయారు చేసుకోవడానికి పిండి రెడీ చేసుకోవాలి కదండి. సో స్టఫింగ్ రెడీ అయ్యేలోపు నేను పిండి ఎలా తయారు చేయాలి మీకు ఒకసారి మళ్ళీ రిపీట్ చేసి చెప్తాను. సో ముందుగా ఒక బౌల్లోకి మైదా పిండి తీసుకుని దాంట్లో పెరుగు పుల్లగా ఉండాల్సిన అవసరం లేదండి, మామూలుగా ఫ్రెష్ పెరుగు వేసుకోవచ్చు. పెరుగు, కొద్దిగా ఉప్పు, కొంచెం సోడా, ఈ 3 వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఆ పిండిని దాదాపు ఒక 3 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి కుల్చాలు కరెక్ట్గా మన హోటల్స్లో తినేటప్పుడు ఎలాంటి టేస్ట్ వస్తుందో ఎగ్జాక్ట్లీ అదే టేస్ట్ వస్తుంది. సో 3 గంటల పాటు నానబెట్టి ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు. సో మనకి నానబెట్టిన తర్వాత పిండి ఈ రకంగా వస్తుంది, అంటే చూడడానికి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది, అంటే కుల్చా చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. సో 3 గంటలు నానబెట్టి రెడీ చేసి పెట్టారు. మరి దీంట్లోకి స్టఫింగ్ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారు. స్టఫింగ్ కోసం ఏంటంటే ఒక బౌల్ తీసుకుని తురిమిన పన్నీర్ వేసుకోవాలి. అలాగే దాంట్లో కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు ఇవన్నీ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా వాము కూడా వేసుకోవాలి. అన్నీ కలిపి స్టఫ్ కోసం రెడీ చేసి పెట్టారు పద్మ గారు. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటనేది చూసేద్దాం. కుల్చా తయారు చేసుకోవడానికి కావాల్సిన పిండి తీసుకోవాలి. ఓకే, దీన్ని స్ప్రెడ్ అవ్వడానికి కొంచెం పిండిలో ఈ మైదా పిండిలోనే కొంచెం పొరుపు చేసుకోవాలి. సో మామూలుగా మనం రోటీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం పిండి అవసరం ఎక్కువ పడుతుంది. సో ఒక మంచి సౌత్ ఇండియన్ సాంప్రదాయపు వంట మనం ఇందాక అనపగింజలతో కుడుములు చేసి చూపించారు. ఇప్పుడు కంప్లీట్గా నార్త్ ఇండియా వెళ్ళిపోయాం మళ్ళీ. సో ఇది చాలా క్రేజీగా హోటల్స్లో తింటూ ఉంటారు. అందరికి చాలా ఇష్టమైన ఒక రెసిపీ. కోర్స్ నాకు కూడా చాలా ఇష్టం కుల్చాస్ అంటే. సో మంచి టేస్ట్ ఉంటుంది, కానీ బట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఆ పాళ్ళు అవి సరిగా తెలియక ఆ టేస్ట్ రాదు యాక్చువల్గా. అది సో 3 గంటల పాటు నానబెట్టాలి. దీంట్లో ఇప్పుడు మనం చేసేసుకున్న తర్వాత స్టఫ్ చేసుకుని స్టఫింగ్ది పెట్టుకుని మనం మధ్యలోకి వచ్చేలాగా. ఇది ఆల్రెడీ సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి మనం జస్ట్ ప్రెస్ చేసుకున్నా కూడా ఓకే ఉండిపోతుంది. ఇది డీప్ ఫ్రై కాదు కాబట్టి ఓపెన్ అవ్వడానికి కూడా అవకాశం ఉండదు. ఓకే ఓకే. సో అవి రెడీ అయ్యేలోపు నేను ఒకసారి స్టవ్ ఆన్ చేస్తానండి. ఇది కూడా హీట్ అయింది కదండి. ఓకే, మనం ఇప్పుడు వీటిని బటర్తో కాల్చుకోవాలి. బటర్ తోటి. ఓకే, ఇది షాలో ఫ్రై, డీప్ ఫ్రై చేయక్కర్లేదు.
వాము దీంట్లో కలిపారు కదండి, మామూలుగా పచ్చి వాము కలిపేయచ్చా లేదా ఫ్రై చేసి కలిపి? లేదు, పచ్చి వాము కలిపేయచ్చు. ఓకే. వాము కలపడం వల్ల మనం మైదా తింటున్నాము అన్న ఇది లేకుండా మనకి Digestion మంచిది, కి డైజెషన్కి problem మంచిది. మైదా హెల్త్ వైజ్ చూస్తే అంటే కంపారిటివ్గా గోధుమ పిండితో చూస్తే మైదా వద్దంటారు, ఆ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది మనకి. కొత్తిమీర ఉంది, పచ్చిమిర్చి ఉంది, ఓకే, అజ్వైన్ ఉంది కాబట్టి మనకి మైదా వల్ల వచ్చే ప్రాబ్లం కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. ఓకే. సో మనం ఇందాకటి వరకు చూసిన ప్రొసీజర్ తర్వాత రోటీస్ కింద మనం మైదా పిండి అంతా కూడా ఒత్తుకున్న తర్వాత దాంట్లో స్టఫింగ్ చేసుకుని ఇలా కుల్చాస్ స్టఫ్ చేసుకున్న కుల్చాస్ని బటర్ వేసుకుని కాల్చుకోవాలి. సో అప్పుడు మనకి కుల్చాస్ రెడీ అయిపోతాయి. మనం ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ తోటి గార్నిషింగ్ చేస్తే బాగుంటుంది కదా. ఓకే, అందుకని దీంట్లో వాడిన ఉల్లికాడలు కొత్తిమీరతోటి మనం గార్నిషింగ్ చేస్తున్నాం. ఓకే. అజ్వైన్ పన్నీర్ కుల్చా రెడీ అయ్యింది, మీరు టేస్ట్ చేసి చెప్పండి. షూర్ అండి, చాలా గ్రీనీగా ఉంది, చూడడానికి బాగుంది. ఓకే, డెఫినెట్గా నేను టేస్ట్ చూసి మీకు ఎలా ఉంది చెప్తాను. చూస్తున్నారు కదండి, పద్మావతి గారు వేడివేడిగా అజ్వైన్ పన్నీర్ స్టఫ్డ్ కుల్చా రెడీ చేసేసారు కదా. సో దీని టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. దీన్ని సాస్లో డిప్ చేసి తింటే చాలా బాగుంటుందని చెప్పారు. సో నేను అలా ట్రై చేస్తున్నాను. యమ్మీ, ఏం చెప్పాలి అసలు దీని గురించి. యూజువల్గా మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు అనుకుంటాం ఈ టేస్ట్ ఏంటి, మనకి ఇంట్లో ఎంత ట్రై చేసినా మామూలుగా ఏదో చపాతీ తిన్న ఫీలింగ్ వస్తుంది, కుల్చా తిన్న ఫీలింగ్ రావట్లేదు, నాన్ తిన్న ఫీలింగ్ రావట్లేదు. బట్ ఎగ్జాక్ట్లీ నేను చెప్పే దాంట్లో అస్సలు అతిశయోక్తి లేదండి. హోటల్స్కి వెళ్ళినప్పుడు ఆ టేస్ట్ చూసినప్పుడు మనకి ఎలాంటి ఫీల్ వస్తుందో, ఎలాంటి అనుభూతి కలుగుతుందో డెఫినెట్గా అదే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఎగ్జాక్ట్గా హోటల్స్లో ఉండే టేస్ట్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. సో పద్మావతి గారు చాలా బాగుందండి. సో స్టార్టింగ్ నుంచి నా ఎక్స్పెక్టేషన్ దాటిపోయింది యాక్చువల్గా. అంటే యూజువల్గా ఈ హోటల్స్లో తిన్నప్పుడు ఆ టేస్ట్ మనకి ఇంట్లో ఎంత ట్రై చేసినా రాదు. కానీ బట్ మీరు చేసిన వేసిన ఇంగ్రీడియంట్స్ కానీ తర్వాత డౌ ప్రిపేర్ చేశారు కదా, మేబీ దాని కారణంగానే ఏంటనేది నాకు తెలియదు, కానీ అన్నీ కలిసి అన్ని కరెక్ట్ మెజర్మెంట్స్ ఉండొచ్చు మేబీ. చాలా టేస్టీగా ఉందండి. అండ్ మీరు చెప్పినట్టు సాస్తో తింటే ఇంకా చాలా బాగుంది, కొంచెం ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి తెలంగాణ సాంప్రదాయబద్ధమైన వంటకాన్ని ఒకటి చూపించారు, అనపగింజలతో కుడుములు చేసి. అలాగే అజ్వైన్ పన్నీర్ కుల్చా, ఇది కూడా చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఈ అవకాశం ఇచ్చిన వనితా టీవీకి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, యూర్ ఆల్వేస్ వెల్కమ్. చూసారుగా, ఇది ఈనాటి రుచి చూడు. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరో 2 సరికొత్త వంటలతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.